సినిమా టికెట్ల రేట్ల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతికి కూడా ఒక పెద్ద 3 సినిమాలు వస్తున్నాయి. ఒకటి 'రామ్ చరణ్ గేమ్ చేంజర్', ఒకటి 'డాకు మహారాజు' 12వ తారీఖున బాలయ్య బాబుది వస్తుంది. అలాగే 14వ తారీఖు సంక్రాంతికి మేము వస్తున్న సినిమాలు వస్తున్నాయి. అంతకుముందు 'పుష్ప 2' వచ్చింది. 'పుష్ప 2' తర్వాత టికెట్స్ రేట్స్ ఎన్నడూ లేని విధంగా టికెట్స్ రేట్స్ భారీగా పెంచారు. అంటే ఒక్కొక్క టికెట్ 500 నుంచి 800, సినిమా అక్కడ ఉన్న ట్యాక్స్‌ని బట్టి 1200 వరకు కూడా వెళ్ళిపోయింది. అంటే ఒక సినిమాని ఎవరు ఎందుకు తీయమనరు? వందల కోట్లు పెట్టి తీయమని ఎవరు అడిగారు? ఎందుకు నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచాలని ఇటు ముఖ్యమంత్రులను ఎందుకు గెలుస్తున్నారు? దీనివల్ల ఎవరికి లాభం అనేది ఒక చర్చ జరిగింది. చర్చ జరుగుతుంది యాక్చువల్‌గా. సరే, సినిమాలు అభిమానిగా చూడాలనుకుంటారు, తన అభిమాన హీరోని చూడాలనుకుంటారు కానీ టికెట్ల రేట్లు ఇట్లా పెంచితే ఒక ఫ్యామిలీ చూడాలంటే ఎటువంటి చూడాలి? చూడలేని పరిస్థితి. ఒక్క టికెట్ 500 నుంచి 1500 రూపాయలు వరకు ఉంటే ఫస్ట్ రోజు చూడాలనుకుంటే, ఒక కుటుంబం పోవాలంటే 6,000-7,000. ఒక సామాన్యుడు నెలకు 6,000-7,000 అంటే ఒక కుటుంబం గాసు నడుస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ఉన్నటువంటి ఈ నిర్మాతలు ప్రతి పెద్ద సినిమా వచ్చడం వల్ల టికెట్ల రేట్లు పెంచుతూ అభిమానుల దగ్గర ఒక రకంగా దోచుకుంటున్నారనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో దీనివల్ల మన పవన్ కళ్యాణ్ కూడా ఒక విషయం చెప్పాడు. గేమ్ చేంజర్ ఫంక్షన్లో కూడా ఇప్పుడు వీళ్ళు సినిమా పెద్ద ఎత్తున తీశారు, ఇది పాన్ ఇండియా లెవెల్లో తీశారు, ఇదంతా బాగానే ఉంది. దీనివల్ల సినిమా టికెట్ల రేట్లు పెంచడం నాకొక్కడి కాదు, నిర్మాతలకు మంచి చేయడం కాదు, హీరోలకు మంచి చేయడం కాదు, మా కుటుంబం సంబంధించిన హీరో అని కాదు, ఇది పెంచడం వల్ల ట్యాక్స్ వస్తుంది, అది తద్వారా మీకే ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఇంత పెట్టి ఎందుకు తీయమన్నారు? ఇన్ని కోట్లు పెట్టి ఎందుకు తీయాలి? ఇంత దగ్గర ఎందుకు ప్రజల నుంచి వసూలు చేయాలని ఒక చర్చ జరుగుతుంది. మరి మొన్నటి వరకు ఈ పుష్పకు సంబంధించినటువంటి టికెట్ల రేట్ల విషయంలో వ్యవహారంలో ఎంత రద్దాంతం జరిగిందో తెలుసు. దానికి సంబంధించి కూడా దిల్ రాజు మొన్న ప్రెస్ మీట్ పెడితే కూడా ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు ప్రస్తుతానికి. ఆయన ఏమంటాడంటే, నేను రేవంత్ రెడ్డి గారిని కలిసి ఖచ్చితంగా నేను టికెట్ల రేట్లు పెంచుకోవడానికి చేస్తున్నాను. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం. 'డాకు మహారాజు' కూడా నైజాం కూడా అతని కనుసన్నలోనే నడిచేటువంటి పరిస్థితి. సో అభిమానుల టికెట్ల రేట్లు పెంచడంలో ప్రభుత్వానికి అలా ఉపయోగపడుతుంది, ట్యాక్స్ రూపంలో వస్తుంది. కానీ ఒక్కసారిగా ఇంత పెంచాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే ఈ సెలవు దినాల్లో ఖచ్చితంగా ఆడియన్స్ సినిమా చూడాలనుకుంటాడు. ఒక అభిమాన హీరో వచ్చినప్పుడు వాళ్ళు కూడా క్యాచ్ చేసుకోవాలని చూస్తారు. సో అభిమానులను దృష్టిలో పెట్టుకొని కూడా హీరోలు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని కూడా చేయాలి. దాని దగ్గర టికెట్ల విషయంలో ఇట్లా వేస్తే అందరూ చూడలేని పరిస్థితి. తద్వారా వల్లనే మనం చూస్తున్నాం, కొన్ని సైట్లో ఆన్లైన్లో పైరసీ వస్తుంది. అంటే పైరసీ అంటే ప్రత్యేకంగా ఉంటుంది, మొబైల్లో చూస్తున్నట్టు పరిస్థితి వస్తుంది. ఓటీటీకి పరిమితమైపోతున్నారు. చిన్న సినిమాలు మాత్రం థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి కూడా లేదు. దానికి సంబంధించిన ఇండస్ట్రీ కానీ ఇటు పెద్దలు కానీ దాని గురించి ఎవరంటే సుమారు సంవత్సరానికి 200 సినిమాలు అయితే 160 సినిమాలు చిన్న సినిమాలే. ఈ 160 చిన్న సినిమాల వల్లనే ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ వాళ్ళు బతుకుతున్నారు. పెద్ద హీరోలు సినిమాలు అంటే మా అంటే 10 మంది హీరోలు ఒక్కొక్క సినిమా చేసినా కూడా 20-40 సినిమాలు వస్తున్నాయి. ఈ 40 సినిమాలకు సంబంధించింది ఇండస్ట్రీ ఆలోచిస్తుంది కానీ 160 సినిమాలకు చేసిన నిర్మాతల గురించి మాత్రం ఇండస్ట్రీ ఆలోచించే పరిస్థితి లేదు. ఈ టికెట్ల రేట్ల విషయంలో పునరాలోచించుకోవాలి, అభిమానులను దోచుకోవద్దు, అభిమానులని ఇబ్బంది పెట్టొద్దు అనేది కూడా హీరోలు కూడా గమనించుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.